హైదరాబాద్ కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా ఆల్ఫాజోలం పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. కార్లను తనిఖీ చేస్తుండగా స్విఫ్ట్ కారులో 15 లక్షల విలువ చేసే ఆల్ఫాజోలం బయటపడింది. దీంతో ఆల్ఫాజోలంను తరలిస్తున్న 3 వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల దగ్గర ఉన్న 3 స్మార్ట్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ కార్, ఆల్ఫాజోలాన్ని సీజ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఆల్ఫాజోలం పట్టివేతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆల్ఫాజోలం ను పట్టుకున్నారు. సో ఇది 1 kg ఆఫ్ ఆల్ఫాజోలం ను పట్టుకున్నారు. సో దీనిలో 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిలో అనిల్, శరత్ అండ్ సుధాకర్ 3 వ్యక్తులని అరెస్ట్ చేశారు. సో వీళ్ళు 3 కూడా నరసింహులు అనే వ్యక్తి, ఇతను నాగర్కర్నూలు సంబంధించిన వ్యక్తి. వీళ్లకు ఈ అల్ఫాజోలం అమ్ముతున్నట్లు వీళ్ళైతే గుర్తించారు. సో ఈ అల్ఫాజోలం అనేది ముఖ్యంగా ఈ కళ్ళు కాంపౌండ్లలో కళ్ళులో కలపడానికి ఎక్కువగా వాడతారు. కళ్ళును కలిసి చేసి, అంటే కొంచెం కళ్ళు పెట్టి మిగతా అంతా కూడా వాటర్ కలిపి, సో ఆ ఫ్లేవర్ రావడానికి ఈ అల్ఫాజోలం వాడతారు. ఇది తక్కువ, అంటే ఒక 1 గ్రామ్ ని సుమారు 6 లక్షల లీటర్లకు కళ్ళు కలపడానికి సరిపోతుందని కూడా వీళ్ళు పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం 1 kg పట్టుకున్నారు. సో ఇదంతా కూడా మొత్తం 1 kg 6 లక్షల లీటర్లలో కళ్ళులో కలిపి దాన్ని కలిసి చేసి వీళ్ళందరికీ ఈ కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు సరఫరా చేస్తారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం వీళ్ళ దగ్గర నుంచి 1 kg పట్టుకుని 3ని అరెస్ట్ చేశారు. సో దీని విలువ, అంటే ఈ 1 kg అల్ఫాజోలం విలువనే 15 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. సో వీళ్ళు ముఖ్యంగా రంగారెడ్డి, దీంతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న కళ్ళు కాంపౌండ్లకు వీళ్ళు 3 కూడా ఈ అల్ఫాజోలం సప్లై చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. సో మనం చూసాం రీసెంట్ గా ఇటు TS NAB, యాంటీ నార్కోటిక్ బ్యూరో, అలాగే ఎక్సైజ్ పోలీసులు కూడా రీసెంట్ గా ఈ అన్ని కళ్ళు కాంపౌండ్లలో, సిటీతో పాటు సిటీ చుట్టుపక్కల ఉన్న అన్ని కళ్ళు కాంపౌండ్లలో శాంపిల్స్ తీసుకొని వెళ్తే మొత్తం 60 కళ్ళు కాంపౌండ్లు శాంపిల్స్ తీసుకొని వెళ్ళారు. సో ఆ 60లో 60 దాంట్లో ఈ కళ్ళులో అల్ఫాజోలం కలిపినట్టే వాళ్ళు చేసిన రిపోర్ట్ లో కూడా వచ్చింది. సో దీని వల్ల ఈ అల్ఫాజోలం వాడడం వల్ల హెల్త్, ఎవరైతే కళ్ళు తాగుతారో వాళ్ళ హెల్త్ అంతా కూడా పాడైపోతుంది. సో వాళ్ళ ఇటు CNS పైన, ముఖ్యంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన దెబ్బతీస్తుంది. సో ఇదే కాకుండా ఒకసారి వన్స్ ఈ అల్ఫాజోలం కళ్ళకు అలవాటు పడితే వాళ్ళు లైఫ్ టైం అదే కావాలంటూ ఉంటారు. సో దాన్నే అది కళ్ళు లేకుంటే ఉండలేనంతగా దీనికి అడిక్ట్ అయిపోతారంటూ కూడా ఒకవైపు డాక్టర్లు చెప్తున్నారు. ఇక మరోవైపు ఒక్కసారి అల్ఫాజోలం తాగినట్లయితే, ఇక కొత్త వాళ్ళు తాగినట్లయితే 12 అవర్స్ నాన్ స్టాప్ గా అసలు లేవకుండానే అట్లాగే పడుకుని పోతారు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో దీంతో అంటే ఈ కళ్ళు కాంపౌండ్లలో అసలు కళ్ళు కంటే ఎక్కువ ఈ అల్ఫాజోలం కళ్ళు కలిపిన కళ్ళునే ఎక్కువగా అమ్ముతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్టయితే ఎక్సైజ్ అండ్ TS NAB పోలీసులు ఈ కళ్ళు కాంపౌండ్ లో అక్కడ శాంపిల్స్ తీసుకోవడమే కాకుండా ఇటు ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎక్కడైతే అల్ఫాజోలం తయారు చేస్తున్నారు, సో అక్కడికి వెళ్ళి కూడా 6 యూనిట్ల పైన రైడ్ చేసి అక్కడ కూడా సీజ్ చేస్తారు. సో ఈ అల్ఫాజోలం పైన కంటిన్యూస్ గా రైడ్స్ చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ కళ్ళు కాంపౌండ్లలో ఎవరైతే సప్లై చేసే వాళ్ళతో పాటు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు కలిపితే కూడా వాళ్ళపై కూడా పూర్తి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు.